యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెళ్ళానా బావా, అక్క ప్రసవించగానే మీకు టెలిగ్రామ్ ఇస్తాను, తప్పకుండా రావాలి. ఓ పిల్లవాడి డబుల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్, చాలా సంతోషం సార్. థ్యాంక్స్, సంతోషం సార్. థ్యాంక్స్ అండి. ముగ్గులన్నీ నీవేనా? మాకు కొంచెం ఇవ్వమ్మా. పొరకు అమ్మమ్మ దగ్గరికి. రాజానమ్మ నవరాల మూట అమ్మ పండిన ఇయ్యమ్మా. చూపులు చూడు, దొంగ చూపులు. బిడ్డలంటే నీకెంత ఆశమ్మా. నీకు పెళ్ళైతే అమ్మ. అరే ఇలా చూడరా, నీ పిన్ని చూడరా. అక్క వీడు అచ్చ నీ పోలికే. అక్కను అమ్ముకు తీసుకోమ్మా. ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా, ఆనందం పొంగేనోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు, ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చిరునవ్వు వెన్నెల్లో చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్యరారా. చిరునవ్వు వెన్నెల్లో చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్యరారా. నా మదిలో నీకు నిలవే కలదు, నా మదిలో నీకు నిలవే కలదు. బదులే నాకు నీవియ్యవలదు. నీపై మేము నీపిన ఆశలు నిజమైన చాలునురా, నిజమైన చాలునురా. ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా, ఆనందం పొంగేనోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు, ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చాలా బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం. మంచి ఆహారం విశ్రాంతి అవసరం. కొన్నాళ్లు పక్క మీద ఉండటమే మంచిది. డాక్టర్, నయం కావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళు ఎందుకు భాస్కర్, 4 రోజుల్లో నయం అవుతుంది. అట్టే భయపడవలసిన అవసరం లేదు. మిస్టర్ భాస్కర్, ఓసారి ఇలా రండి. గర్భకోశం దెబ్బతింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ఆఫీసుకు వేళైందిగా, నేను వడ్డించనా? వడ్డించడం ఆయిందక్క, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మందు తీసుకో. అవును గీత, నువ్వు వేళకు సరిగ్గా మందు విశ్రాంతి తీసుకో. నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు. వాసంతి ఉందిగా. తిను, తినమ్మా, తిను, తినమ్మా, తినరా. ఈ ముద్ద తిన్నావంటే నీకు ఇన్ని బొమ్మలు కొని పెడతా. తినమ్మా, తిను. అక్క, నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎందుకు వారితో అలా అవస్థ పడుతున్నావు? వెళ్ళక్క, వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు,
కొంచెం పాలు కాచిస్తే చాలు. ఇదిగో వీడికి అన్నం పెట్టి వస్తాను బావా. నేను కాచి పెడతానండి. వద్దు గీత, నీ ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి పడుకో, వాసంతి ఇస్తుంది. వాసంతి, వాసంతి, వాసంతి. ఏమండి, ఏం కావాలి? నాతో చెప్పండి. ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి. రాత్రి 10 గంటలైంది, నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి. ఏం బావా? ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి, కొంచెం టైప్ చేసి పెడతావు? వాయిస్ రా. బాలేదానివే. ఏమిటి వాసంతి ఇట్లా టైప్ చేశావు? సారీ బావా, ఈసారి కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి. సరేలే, దేశంలో పేపర్ కరువు కారణం ఏమిటా అని చూస్తున్నాను. ఎందుకు నువ్వేనన్నమాట. సరే సరే, కానీ త్వరగా. ఏమిటే వాసంతి, అర్ధరాత్రప్పుడు ఈ వికవికలు పక్కపక్కలు? ఏం లేదక్క, బావా ఆఫీసు ఉత్తరాలు టైప్ చేయమన్నారు, చేశాను, అంతా తలకిందులుగా పడింది. అవును, రాను రాని ఇంట్లో అంతా తలకిందులే అవుతుంది. ఇంకోసారి పిన్ని నిన్నని ఏం లాభం లేదు, అచ్చం అబ్బపాలికి వచ్చింది. అది నా ఇంట్లో పాలు పెట్టింది, నువ్వు తల్లిని మర్చిపోయాను, పెళ్ళాన్ని మర్చిపోయాను. తెల్లనివన్నీ పాలనుకుని ఏమారిపోయాను. చదువుకున్నవారు కదా, కాస్త నీతి నిజాయితీ ఉంటుందనుకున్నాను. ఇలా దాని మైకల్లో పడి సిగ్గు లేకుండా కొంగు పట్టుకు తిరుగుతాను. కాదు, నా వల్ల కాదు, ఈ అన్యాయాన్ని భరించలేను. ఇన్నోళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. మీరు దాంతో సరసల్లాపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నాటిస్తామని కాదు. పాపిష్టిదానా, అది నీ చెల్లెలి, తోబుట్టువే, పెళ్లి కాని పిల్ల. అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేనా నాశనం చేసింది? చెల్లెలు కనుక చేర తీశాను, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంది, నాకు సవతిగా తయారైంది. నా సంతోషాన్ని మంట కలిపి నా గొంతు కోస్తోంది. నీతి అవినీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది. దానికి సరే మానం మర్యాద సిగ్గు శరం ఏమీ లేవు. మీకన్నా ఉండక్కర్లే. నాకు ఒంట్లో బాగా లేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదుటే సరసాలు సాగిస్తున్నారే. మీకు ఇది న్యాయమా, ధర్మమా? రాత్రి పొగలం లేకుండా వాసంతి వాసంతి అని మీరు దాని వెనకాలే తిరుగుతుంటే ఇరుగు పొరుగు నా మొహల్లీగా ఉమ్మేస్తారు. దానికి సరే వావి వరుసలు తెలియవు. మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చి వాళ్ళు అవుతారా? చిచి, చివరికి ఇది సంసారి కొంప కాదు, సాని కొంపగా తయారైంది. ఊరుకోండి, కొట్టండి, అది చెప్పిందని ఎందుకు ఆపుతారు? కొట్టడం తిట్టడం కూడా దానిష్ట ప్రకారం జరగాల్సిందేనా? ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా? ఆపడానికి అదెవరు? కొట్టండి, చంపండి. నువ్వు ఆడదానివి కావు, రాక్షసి. బావా, నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా? వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అక్క, నిజానిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు. ఇరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం. అక్క, ఆడదిగా పుట్టడం ఒక్కటే నా తప్పు, అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క. బాబు, బాబు, వాసంతి, 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 గీత, 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 వాసంతి కనిపించడం లేదు. ఏమైపోతుంది? మేడ మీద గదిలో ఉండేము.
ఎక్కువగా నేనేమి రాయదలుచుకోలేదు. నీవు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరాను. నీ జీవితం నా వల్ల నాశనం అవుతుందని నువ్వు అనుకున్నావు. నేను అది భరించలేను. అందుకే నేను ఇల్లు వదిలిపోతున్నాను. నా కోసం వెతకక్కర్లేదు. నేనే పాపం ఎరుగనని నీకేనాటికైనా తెలిస్తే చాలు. అదే నా భాగ్యం. ఏమండి 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 వాసంతి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. నీ అల్పమైన అనుమానంతో మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మన జీవన జ్యోతి ఆరిపోయింది. అన్యాయంగా అభాండాలు వేసి తోబుట్టువులు తరిమివేశావే. ఏమాత్రమైనా హృదయం ఉందా నీకు? నీలో మానవత్వం ఉందా? చాలండి. ఏ ద్రోహం తలపెట్టకపోతే అదెందుకు వెళ్ళిపోతుంది? అదా ద్రోహం తలపెట్టింది, అదా పాపానికి ఒడిగట్టింది. ఆ పుణ్యవతికే కళంకాన్ని ఆపాదించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు గీత. భగవంతుడు కూడా క్షమించడు. కల్లా కపటం ఎరుగని ఆ తల్లి రాసిన ఉత్తరం చదువు చదువు. ప్రతి అక్షరంలోనూ కల్మషం లేని ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రతి వాక్యంలోనూ ఆమె త్యాగం ప్రతిఫలిస్తుంది. గీత, మచ్చలేని మాణిక్యాన్ని మోసకారి అన్నావే. నీకు ఈ జీవితాన్నే ప్రసాదించిన ఆ దేవతను ద్రోహి అన్నావే. ఎలా అనగలిగా? ఎలా నోరాడింది నీకు? పాపం, ఎంత బాధపడి వెళ్ళిపోయిందో. ఆవేదనతో ఆమె లేత హృదయం ఎంత కుమిలిపోయిందో. నాశనం చేశావు గీత. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నీకు తెలియదు గీత, నీకు తెలియదు. ముందు నన్ను ప్రేమించింది, తన హృదయ దేవతగా పూజించింది. నీ పెళ్ళైన తర్వాతే తన పెళ్ళనుకుంది. కానీ నీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని నీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం, నీ సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోవడం కోసం తన ప్రేమను త్యాగం చేసింది. నన్నే నీకు అర్పించింది. ఎవరూ తలపెట్టలేని, ఎవరూ ఊహించలేని మహత్తర త్యాగం తన అక్క కోసం చేసింది ఆ మహాలక్ష్మి. మన పెళ్ళైన నాటి నుండి నాకు సోదరిగా కాదు కాదు ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. పవిత్ర మూర్తిగా ఆదర్శ శిఖరాలు అందుకున్న ఆమెను అపవిత్రను చేశావు గీత. నువ్వెన్ని జన్మనిచ్చినా సరే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. వాసంతి, ఆనాడు అక్క అనురాగమే నీ జీవితాధారం అన్నావే. ఈనాడు నువ్వే మోసపోయావే వాసంతి, మోసపోయావే. వాసంతి, ఏమండి, నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. నిజం తెలియకుండా నీచంగా ప్రవర్తించాను. దేవతలాంటి చెల్లెళ్ళు దిక్కు ముక్కు లేని దాన్ని చేసి నిర్దాక్షిణ్యంగా తరివేశారు. నా బంగారు తల్లిని పోగొట్టుకున్నాను. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వాసంతి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. దాని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే నా పాపానికి ప్రాయశ్చిత్తం. అప్పుడే నాకు మనసారి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. గీత, గీత, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను. ఒకవేళ కనిపించినా నేనే ముఖం పెట్టుకుని పిలవను. చూడండి, వాసంతిది చల్లని మనసు. నీకోసం మీ అక్క కుమిలిపోతుందని ఒక్క మాట చెప్పండి. తప్పకుండా వస్తుంది. నా తప్పులన్నీ మన్నించి ఒక్క పరుగున వస్తుంది. వెళ్తాను గీత, వెళ్తాను. వాసంతి కనిపించిందా? నా తల్లి కనిపించిందా? చెప్పండి, చెప్పండి. లేదు గీత, కనిపించలేదు. అంతేనా? నీకు వాసంతి నాకు కనిపించదా? ఎన్నటికీ కనిపించదా? ఊరుకో గీత, ఊరుకో. ఎలాగైనా సరే వాసంతిని వెతికి తీసుకొస్తా. నీ ఆరోగ్యం పాడు చేసుకో. వెళ్ళు గీత.
వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదమ్మా. కాస్తలో తప్పిపోయింది గాని లేకపోతే ప్రాణాపాయం జరిగి ఉండాల్సింది. నీ అదృష్టం, గాయాలు కూడా అట్టే తగలేదు. నేను నిజంగా అదృష్టవంతురాల్ని కాదు. అయితే ఈ ప్రమాదం ఇలా తప్పేది కాదు. ఏమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వెంటనే పిలిపిస్తాను. కావలసిన వారు నాకెవరు లేరు. నేను ఒక అనాథను. అనాథ? అవును. దయచేసి మీరు ఇంకేం అడగండి. లేదమ్మా, నేనేమి అడగను. ఇక నాకు అవసరం కూడా లేదు. విశ్రాంతి తీసుకోమ్మా, నేను వస్తాను. ఎక్కడండి? పంచ ప్రాణాలు నా మీదే పెట్టుకుని అక్క అక్క నల్లాడిపోయేది. నా చెల్లి ఎక్కడండి? నా తల్లి ఎక్కడండి? గీత, నా మాట వినవు? లేదండి, ఇక వాసంతి రాదు. ఈ పాపిష్టి మొహం చూడదు. ఒక్క కడుపును పుట్టాం, ఒక్కటిగా మెలిగాం. దాని మనసు తెలుసుకోలేకపోయాను. గీత, గీత, నా మాట విను. ఎలాగైనా సరే వాసంతిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమండి, పేపర్లో వేయిస్తే? పేపర్లోనా? అవునండి, వెంటనే వేయించండి. వాసంతి, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను, అవమానించాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు నా సర్వస్వం నీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే రావలసి అని వేయించండి. వెళ్ళండి. అలాగే గీత, ఇప్పుడే వేయిస్తాను. నువ్వు మందు తీసుకో. చెప్పిన పూల మొక్కలను తెచ్చానమ్మా. సరేనమ్మా. అమ్మా, ఏమయ్యా? మీరు చెప్పిన పూల మొక్కలను తెచ్చానమ్మా. అవన్నీ ఎక్కడ పెట్టాలో నేను వచ్చి చెప్తాను, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. వాసంతి, నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు కళకళలాడుతూ ఉంది. ఏమ్మా, గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయా? హృదయంలో తగిలిన గాయాలెన్నో వాటంతట అవే మానిపోయాయి. ఇవి మానకపోతాయా? మీ ఆదర అభిమానాలకు నేను రుణపడి ఉన్నాను. మీకు ఇంకా భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్తావమ్మా? చూడమ్మా, లెక్కలేనంత ఆస్తుంది, లంకంత ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకు మనశ్శాంతి మాత్రం లేదు. కారణం తెలుసు. 3 సంవత్సరాల క్రితం ఒక్కగానొక్క కొడుకు చిన్న మనస్తాపం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. మళ్ళీ ఆ స్థానంలో నాకు మనశ్శాంతిని ఇవ్వగలదానివి నువ్వేనమ్మా. నువ్వు నాకు చేయగల ప్రత్యుపకారం ఇదొక్కటే. ఇది నీ ఇల్లమ్మా. వెళ్ళమ్మా. గీత, నీ ఇష్ట ప్రకారం పేపర్లో కూడా వేయించాను. వాసంతి రాలేదని మూర్ఖంగా నువ్వు మందు కూడా మానేశావు. గీత, నన్ను అన్యాయం చేయకు గీత. మన్నించండి. గీత, బాబు, గీత, ఈ పసిగందును చూడు. చూడు గీత, ఈ మాణిక్యాన్ని నువ్వే నాకు ప్రసాదించావు. నువ్వు వీడి కోసమైనా బ్రతకాలి గీత, వీడి కోసమైనా బ్రతకాలి. ఇంకా ఎందుకండి ఈ జీవితం? అడుగడుగునా నరకం అనుభవిస్తూ చేసిన పాపం చిత్రవద చేస్తుంటే జీవించడం కంటే ఎంత త్వరగా పోతే అంత మంచిది. గీత, ఒక్కటే ప్రార్థన, ఎలాగైనా వాసంతిని కనిపెట్టండి, నా క్షమాపణ చెప్పండి. అంతేకాదు, నా బాబు వాసంతిని తల్లిని చేయండి. చేస్తారా? నా కోరిక మన్నిస్తారా? గీత, ఆలోచించకండి, ప్రమాణం చేయండి.
అప్పుడే నాకు ఆత్మశాంతి. హాయిగా కళ్ళు మూస్తాను. వాసంతిని నా బాబుకి తల్లిగా చేస్తాను. చెప్పండి, నా కోరిక నెరవేరుస్తారా? చెప్పండి. గీత, ప్రమాణం చేస్తున్నాను, నీ ఇష్ట ప్రకారమే వాసంతి బాబుకు తల్లి అవుతుంది. బాబు, వాసంతి, గీత, వాసంతి, గీత, గీత, గీత.